ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్ర ముఖ్యమంత్రి కలిసి చేసిన జాయింట్ ఆపరేషన్ లేకపోతే ఇది షేర్డ్ ఇన్ఫర్మేషన్ నాకు తెలియదు, కానీ ఒక మాట అయితే స్పష్టంగా అర్థమైంది. అదేమిటంటే ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది. ఎంతమంది మీద జరుగుతుందో నాకు తెలియకపోయినా నా ఫోన్ ట్యాప్ అవుతుంది, నా భర్త ఫోన్ ట్యాప్ అవుతుంది, నా దగ్గర వాళ్ళ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అన్న విషయం నాకు చాలా చాలా స్పష్టంగా అర్థమైంది. అసలు మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అన్న అంశాన్ని నిజానికి నిర్ధారించింది వైవి సుబ్బారెడ్డి గారే. వాళ్ళు ఫోన్ ట్యాప్ చేసిన కాన్వర్జేషను నాకే వినిపించారు. ఈ విషయం సుబ్బారెడ్డి గారు ఇప్పుడు ఒప్పుకుంటారా అంటే నాకు తెలియదు, నాకు అనుమానమే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత మేనల్లుడు మేనకోడలు ఆస్తి కాజేసే కుట్రలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు సాయిరెడ్డి గారికి సుబ్బారెడ్డి గారికి ఎలా ఒత్తిడి చేశారో, ట్యూషన్లు పెట్టి మరి మీడియాలో ఎలా అబద్ధాలు మాట్లాడిచ్చారో సాయిరెడ్డి గారు స్వయంగా చెప్పారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి సుబ్బారెడ్డి గారు ఈ విషయాన్ని ఒప్పుకుంటారో ఒప్పుకోరో నాకు తెలియదు. ఇద్దరు చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు, ఒకరికి ఒకరు అన్నట్టుగా కేసీఆర్ కేటీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారితో చాలా మంచి సంబంధాలను మెయింటైన్ చేశారు. అసలు వాళ్ళ సంబంధం ముందు రక్త సంబంధం కూడా చిన్నపోయింది. నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకర. ఇప్పుడు తెలంగాణలో ఫోన్ ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పేసి నిందితుడు ఒప్పుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ ఏపీలో ప్రజల నుండి కొన్ని క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. ఏంటి అంటే షర్మిల గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నాది, మా అమ్మది, నా భర్తది, నా సహచరులది, వీళ్ళందరిది ఫోన్ ట్యాంపరింగ్ జరిగింది, నేను బైబిల్ మీద ప్రమాణం చేస్తున్నాను, ఎక్కడికొచ్చి చెప్పమన్నా నేను ఇది చెప్తాను అని. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణని వదిలి వెళ్ళిపోతూ కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, ఫోన్ ట్యాపరింగ్ జరుగుతుంది, నాది, లోకేష్ది, నా కుటుంబ సభ్యులది, అందుకే నేను వెళ్ళిపోతున్నాను అన్నారు. ఆ తర్వాత ఏపీలో కొంతమంది జడ్జిలు కూడా అసహనం వ్యక్తం చేశారు ఈ విషయం మీద, మావి కూడా ట్యాప్ చేస్తున్నారు అని చెప్పి. మరి ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు నిందితులు ఒప్పుకున్న తర్వాత ఎందుకు టీడీపీ సైలెంట్ గా ఉంది, ఎందుకు ఏం చెయ్యట్లేదు అని ప్రజల నుండి క్వశ్చన్ రేజ్ అవుతుంది. సో దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. ఈరోజు ప్రజలు ప్రతి చిన్నదాన్ని కూడా చాలా స్పష్టంగా అబ్జర్వ్ చేస్తున్నారు, క్వశ్చన్ చేయడం నేర్చుకున్నారు. అందులో ఒకటి బాబు గారి మీద ఇప్పుడు రేజ్ అయింది. ఫోన్ ట్యాపరింగ్ విషయంలో తెలంగాణలో ఇది జరిగింది అని ప్రూవ్ అయినప్పుడు ఆనాడు మీరు చెప్పారు, కంప్లైంట్ చేశారు, మరి ఇప్పుడు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు అని చెప్పేసి ప్రజలు అడుగుతున్నారు. దీనికి మీరు ఏమంటారు? ముందుగా చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని తీసి పక్కన పడేస్తే కేంద్రం అనుమతి తీసుకొని ఆ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళకి సమాచారం ఇచ్చి ఎందుకు చేయాలి, ఎవరికి చేయాలి, ఇది చాలా మందికి తెలియాలి. ముందుగా విద్రోహ చర్యలు పాల్పడే వాళ్ళు, ఉగ్రవాదులు, వాళ్ళ సమాచారాన్ని, వాళ్ళు మాట్లాడుకునే దాన్ని, సంభాషణల్ని వీళ్ళు తెలుసుకొని తగు చర్యలు తీసుకోవడంలో భాగంగా, భద్రతా చర్యలో భాగంగా, దేశ రక్షణకు సంబంధించి భద్రతా చర్యలో భాగంగా మాత్రమే ప్రభుత్వాలు దాన్ని చేపట్టాలి. ఆ వంకతోటి ప్రభుత్వాలు కేంద్రం దగ్గర అనుమతి తీసుకొని వాళ్ళ నచ్చిన వ్యక్తుల్ని దాని మీద నియమించుకొని ఈ విధంగా ప్రత్యర్థులు, రాజకీయ పార్టీలు, లేదంటే వ్యాపారస్తులు, సినీ ప్రముఖులు, క్రీడాకారులు, వాళ్ళకి సంబంధించిన విషయాలు కూడా వాళ్ళు సేకరించేసి వాళ్ళని ఒక రకంగా వాళ్ళ అదుపాజ్ఞలో పెట్టుకోవడానికి వినియోగించుకుంటున్నారు. ఇది నియమ నిబంధనల ప్రకారం చాలా తప్పు. ప్రభుత్వాలే మారినాయి. రామకృష్ణ హెగ్డే గారు గతంలో రాజీనామా కూడా చేశారు. ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడతా ఉన్నటువంటి విషయాలు. కానీ దాన్ని అలుసుగా తీసుకొని వచ్చిన ప్రభుత్వాలు ఎంతో కొంత ప్రత్యర్థులను దృష్టిలో పెట్టుకొని రాజకీయ పరంగా కూడా కొన్ని కార్యక్రమాలు అయితే చేస్తున్నారు. చేయట్లేదని మాత్రం చెప్పుకోవడానికి ఆస్కారం లేదు. అందరూ చేస్తున్నారు. వీళ్ళు మాత్రం విస్తృతంగా చేశారు. బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు. దాన్ని ఇప్పుడు ఎందుకు తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, తెలుగుదేశం శ్రేణులు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు మౌనం దాల్చారనేది మీ అందరి ప్రశ్న. ఇక్కడ ఆ అంశం వచ్చింది, దాన్ని పరిశోధిస్తుంది తెలంగాణలో. దానికి సంబంధించిన వివరాలు నిన్నదాకా ప్రభాకర్ గారు అమెరికాలో ఉన్నాడు, ఈరోజు ఆయన వచ్చాడు, విచారణ చేస్తున్నారు. ఒక్కొక్క అంశాలన్నీ బయటకు వస్తున్నాయి, విషయాలన్నీ చెప్తున్నారు. ఈ చెప్పిన సందర్భంలో షర్మిల ఆమె చెప్పింది, నా భర్తతో పాటు నా తల్లి, నా సహచరులు
అందరి సంభాషణలు విన్నారు. స్వయాన ఎవరైతే ఉన్నారో సుబ్బారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు వినిపించారని కూడా ఆమె చెబుతా ఉంది. ఇవి ఆధారాలు ఉన్నాయా, సాక్ష్యాధారాలు ఉన్నాయా? న్యాయస్థానానికి కావాల్సింది ఇదే గమనించుకోవాలి. న్యాయస్థానానికి కావాల్సింది ఇదే. ఈ సాక్ష్యాధారాలను నిరూపించలేకపోతే ఇప్పటివరకు చూస్తూనే ఉన్నాం ఎన్ని విషయాలు ఈరోజు తేలిపోతా ఉన్నాయో. అంటే సార్ ఇప్పుడు సాక్ష్యాలు కావాలి అన్నారు, ఓకే, ఇది పక్కన పెడదాం. ఫోన్ ట్యాపరింగ్ ఎవరిది చేస్తారు? నక్సలైట్లది, మావోయిస్టులది, వీళ్ళది. ఎందుకు అంటే దేశానికి, రాష్ట్రానికి వీళ్ళ వల్ల థ్రెట్ ఉంటుంది కాబట్టి. మరి సీఎంలకి, ఎక్స్ సీఎంలకి వీళ్ళ వల్ల రాష్ట్రానికి ఏం థ్రెట్ ఉంటుంది సార్ వీళ్ళ ఫోన్ ట్యాపరింగ్ చేయడానికి? రాజకీయ, అందుకే నేను చెప్పాను, రాజకీయ అవసరాల కోసం వినియోగిస్తున్నారు. వీళ్ళు విస్తృతంగా దాంట్లోకి వెళ్ళారు. అంటే చేయాలన్నప్పుడు మీరు అన్నారు పర్మిషన్స్ తెచ్చుకోవాలన్నప్పుడు వీళ్ళ పేర్లు చెప్పినప్పుడు వీళ్ళు నక్సలైట్లా, వీళ్ళకి ఏం సంబంధాలు ఉన్నాయని ఖచ్చితంగా క్వశ్చన్ రేజ్ అవుతుంది. అది వాళ్ళు విద్రోహ చర్యలు పాల్పడేవాళ్ళ లేకపోతే వాళ్ళ అని చెప్పని వాళ్ళు చెప్పరు కదా. అనుమతి తెచ్చుకొని వీళ్ళ అవసరాల కోసం ప్రత్యర్థుల మీద దృష్టి పెడుతున్నారన్న కారణం కూడా అది. అంటే చెప్పింది ఒకటి చేసింది ఒకటి. ఇప్పుడు అదే బయటకు వస్తుంది కాబట్టి దానికి సంబంధించిన అన్ని విషయాలు కూడా బయటకు వస్తాయి. దాన్ని పారదర్శకంగా పరిశోధన చేసి నిరూపించే అవకాశం ఎంతవరకు ఉంది అది కూడా ప్రశ్నించుకోవాలి ఇక్కడ. ఇప్పటి వరకు భారతదేశంలో నాకు తెలిసి రాజకీయ నాయకుల మీద కొన్ని వేల అభియోగాలు వచ్చినాయి, ప్రభుత్వాల మీద కొన్ని వేల అభియోగాలు వచ్చినాయి. ఎన్ని నిరూపితమైనవి? కొన్ని కదా. ఎందుకు జరుగుతుంది ఇవన్నీ? రాజకీయంగా లాలూచి పట్టడం వల్ల. కాబట్టి ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు, ప్రత్యర్థి పార్టీలో అనుకున్న వాళ్ళందరికీ వాళ్ళు గుట్టుమట్లు తెలుసుకోవడం కోసం దాన్ని వినియోగించుకున్నారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇది బాగా గమనించుకోవాలి. ఎన్నికల సమయంలో ప్రభుత్వం ప్రత్యర్థుల యొక్క ఎత్తుగడలను కనుక్కోవడం కోసం వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనే దానికోసం, డబ్బులు పంపకాలకు సంబంధించిన విషయంలో కావచ్చు, ఇలాంటి విషయాలు తెలుసుకోవడం కోసం వీళ్ళు దీన్ని ఉపయోగిస్తారు. కానీ అది చట్టబద్ధం కాదు. దాన్ని ఈరోజు నిరూపించే అవకాశం వీళ్ళకి వచ్చింది తెలంగాణ వాళ్ళకి. దాన్ని గనక వీళ్ళు చిత్తశుద్ధితోటి గనక నిరూపిస్తే దాని మూలాలు ఆంధ్రాలో కూడా ఉన్నాయి కాబట్టి, సహాయ సహకారాలు జగన్మోహన్ రెడ్డి కూడా అందజేశారు కాబట్టి, తదుపరి చర్యలో భాగంగా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి అంశం బయటకు రావాలి కదా కంపల్సరీ. కాబట్టి అప్పుడు దానికి చర్యల్లో ఉపక్రమిస్తారు. ఇప్పటికే గతంలో దాని గురించి చెప్పారు, వాళ్ళు ఆధారాలు సేకరిస్తున్నారు. ఇది గమనించుకోండి. ఇప్పుడు సిట్టు గురించి చూసుకుంటా ఉంటే మనకి మద్యానికి సంబంధించి కేసిరెడ్డి పేరు ఎవరికన్నా తెలుసా? కేసిరెడ్డి రాజశేఖర్ పేరు ఏమన్నా తెలుసా? మరి ధనంజయ రెడ్డి ఉన్నాడని ఎవరన్నా కలగన్నారా? లేదు. కృష్ణమోహన్ రెడ్డి ఉన్నాడని ఎవరన్నా కలగన్నారా? బాలాజీ గోవిందప్ప గురించి కలగన్నారా? ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నాడని ఎవరన్నా కలగన్నారా? ఇవన్నీ ఎలా వస్తున్నాయి? విచారణ సంస్థలు వాళ్ళ విచారణలో ఒక్కొక్క అంశాన్ని బయటకు తీసుకొచ్చేందువల్ల. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం కూడా గతంలో చెప్పింది దాన్ని ముందుకు తీసుకెళ్తుంది. అది బహిర్గతం చేయాల్సిన పని అయితే లేదు. తెలంగాణలో దీన్ని ఉన్నారు కాబట్టి వాళ్ళు చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు మనకు తెలుస్తున్నాయి. ఇప్పుడు ఇంత విచారణ చేసింది వాళ్ళకి తెలియకుండా కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి విమానంలో మారు పేరుతోటి ప్రయాణం చేస్తున్నాడని అదుపులో తీసుకున్నటువంటి ఈ సిట్టు వాళ్ళు ఇవన్నీ బయటకు తీసుకొస్తారు కదా ఖచ్చితంగా. కాబట్టి సమయం ఇవ్వాలి. దానికి ఆధారాలన్నీ స్పష్టంగా ఉన్న తర్వాత ఇప్పుడు న్యాయస్థానాల్లో ఏం జరుగుతుందో ఇటు చూస్తున్నారు కాబట్టి పక్కా ఆధారాలు సేకరించిన తర్వాతే ముందుకెళ్లే క్రమంలో కూటమి ప్రభుత్వం ఉంది. దానికి సంబంధించిన వాళ్ళని కూడా ఎవరిని వదిలిపెట్టే ప్రశ్న లేదని స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాబట్టి బాధితుడు కాబట్టి ఆయన ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే బాధితుడు కాబట్టి అతను నిస్సందేహంగా కూడా దాని మీద చర్యలు ఉంటాయని చెప్పి అయితే మనం భావించాలి. అంటే సమయం వచ్చినప్పుడు నోరు విప్పుతారు. సమయం కాదు, పరిశోధనలో వాస్తవాలన్నీ వాళ్ళ ముందుకు వచ్చిన తర్వాత దాని మీద చర్యలు ఉంటాయి. అంతేగాని ఉత్తుత్తి మాటలు చెప్పేసి అట్ట కాదు. అది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం నిరూపించుకోబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్.